ద లార్డ్. ఆయన మాట సెలవేయగానే దాని ప్రకారం ఆయను. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 9వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. ఆయన మాట సెలవిచ్చినప్పుడు సృష్టి అంతా కలిగిందనేటువంటి సత్యం మనందరికీ తెలిసిందే. వెలుగు కలుగుమని పలకగానే వెలుగు కలిగిందనే సత్యం మనందరికీ తెలిసిందే. ఆయన యొద్దకు వచ్చినటువంటి వారందరి జీవితాల్లో అనగా స్వస్థత నిమిత్తము, ఆశ్చర్య కార్య నిమిత్తము, అద్భుత కార్యాల నిమిత్తము ఆయనను ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో ఆయన మాట చొప్పున వారి జీవితాల్లో ఆయన అద్భుతాలు చేశాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఒక మాట, ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట చేత కలిగింది. అయితే నీవు నేను మనుషులంగా మనందరం మాత్రం ఆయన హస్తకృతములై ఉన్నాము అని వాక్యం అంటుంది. అయితే సృష్టి అంతా ఆయన మాటకు లోబడి గొప్ప అద్భుతాలని చూసినప్పుడు, అలాగున మన జీవితాల్లో మనము ఆయన మాటకు లోబడినప్పుడు మన జీవితాల్లో మరిన్ని అద్భుతాలు జరుగుతాయనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన ఏ మాట ఇస్తాడో ఆ మాట కొరకు ఎదురు